ఆంజనేయుడి గురించి మనము రామాయణంలో అనేక కథలు విన్నాం. శ్రీరామునికి పరమభక్తుడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడి జీవితంలో మనకు తెలియని వాస్తవ కథలున్నాయి. వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిది, హనుమంతుడి జననం. బ్రహ్మదేవుడి భవంతిలో ఉన్న అందమైన అప్సర అంజన తను ఎవరిని ప్రేమిస్తే ఆ క్షణంలో కోతి రూపాన్ని పొందుతాడని ఒక మునిచే శపించబడింది. బ్రహ్మ ఆమెకు సాయపడాలని భావించి ఆమెను భూమిపైకి పంపించాడు. అక్కడ అంజన వానరరాజైన కేసరుని కలిసి పెళ్లాడింది. ఆమె పరమశివుని భక్తురాలు, పైగా తీవ్ర తపస్సు కూడా చేసింది. ఫలితంగా శివుడు ఆమెకి కొడుకుగా జన్మించడమే కాక ఆమెను శాప విముక్తురాలను కూడా చేశాడు. మరోవైపు శివుడి సూచన మేరకు దశరథ మహారాజు తన సభలో యజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు ఒక ముని పాయసం ఉన్న గిన్నెతో అక్కడికి వచ్చాడు. ఆయన దశరథునికి ఆ పాయసాన్ని తన 3 భార్యలకి తినిపించమని చెప్పారు. కౌసల్య తినవలసిన భాగం ఒక గద్ద తన్నుకుపోయి ధ్యానం చేస్తున్న అంజనా వద్దకు వెళ్ళింది. దేవుడి సూచనల ప్రకారం వాయుదేవుడు ఆ పాయసాన్ని అంజనా చేతిలో పడేలా వీచాడు. అది పరమశివుని ప్రసాదంగా భావించిన అంజన దాన్ని తినటం వలన శివుని అవతారమైన పవనపుత్రుడని కూడా పిలువబడే హనుమాన్ పుట్టాడు. రెండవది, శ్రీరాముని దీర్ఘాయుషు కోసం హనుమంతుడు ఒకసారి సింధూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. హనుమంతుడు ఒకసారి సీతమ్మ సింధూరం పెట్టుకుంటుంటే చూశాడు. ఆమెను దాన్ని ఉపయోగం ఏంటని అడిగాడు. దానికి సీతామాత శ్రీరాముని దీర్ఘాయుషు కోసం పెట్టుకుంటారని తెలిపింది. చిన్నపిల్లల మనసున్న హనుమంతుడు చిటికెడు సింధూరమే అన్ని అద్భుతాలు చేయగలిగితే శరీరం మొత్తం రాస్తే ఏం జరుగుతుందని ఆలోచించాడు. అందుకని ఒళ్ళంతా సింధూరం రాసుకుని శ్రీరాముడి పూర్తి ఆయుష్ కోసం ప్రార్థించాడు. మూడవది, ఒక గొప్ప చేప హనుమంతుడి కొడుకును కన్నది. మకరధ్వజ లంకని తన తోకతో కాల్చేశాక ఆంజనేయుడు సముద్రంలో ఒళ్ళు చల్లబరుచుకోవడానికి స్నానం చేశాడు. అప్పుడు ఆయన చెమట సముద్ర నీరుతో కలిసి ఆ నీరును ఒక చేప తాగింది. ఈ పెద్ద చేప మకరధ్వజను కన్నది. ఈ మకరధ్వజాన్ని రావణుడి సోదరుడు పాతాళలోక రాజు అహిరావణుడు తర్వాత బంధించాడు. మకరధ్వజ పెద్దయ్యాక అహిరావణుడు తన బలం మరియు శక్తిని చూసి మెచ్చి తన సైనికుడిగా మార్చుకున్నాడు. అహిరావణుడు రాముడిని లక్ష్మణుడిని బంధించినప్పుడు హనుమంతుడు వారిని రక్షించడానికి వెళ్లి మకరధ్వజునితో పోరాటంలో ఓడిపోయాడు. తర్వాత హనుమంతుడు అహిరావణుడిని చంపేశాక తన కొడుకు మకరధ్వజుడిని పాతాళలోకానికి రాజుగా ప్రకటిస్తాడు మరియు రామలక్ష్మణులను ఎటువంటి హాని లేకుండా తీసుకుని వస్తాడు. తన భర్తపై అపరిమిత భక్తికి గుర్తుగా సీతామాత ఒక ముత్యాల హారం ఆంజనేయుడికి బహుమతిగా ఇచ్చింది. ఆయన హుందాగా శ్రీరాముని పేరు లేనిదే ఏది తీసుకోనని తిరస్కరించాడు. ఆయన వాదన సమర్థించుకోవడానికి తన హృదయాన్ని చీల్చి మరీ తనలో ఉన్న సీతారాముల చిత్రాన్ని చూపించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.